హాయ్ గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు వంటంటి. ఈ రోజు మన టీవీ బయట ఓచుకోతాని కలెక్షన్స్ లో ఓచుకోత అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి, ఓకేనా? ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతమంది టిల్లు స్క్వేర్ సినిమా చూసారో కింద కామెంట్ లో చెప్పండి. ఆ సినిమా ఎలా ఉందో కూడా కామెంట్ లో చెప్పండి, ఓకేనా? ఇంకా మన వీడియో స్టార్ట్ చేస్తుంది. ఓకే, బట్ టాలీవుడ్ లో సిద్ధు జొన్నలగడ్డ అయితే చాలా సినిమాలు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అందులో చూసుకున్నైతే డీజే టిల్లు అనేది ఒక ల్యాండ్ మార్క్ మిగిలిపోయింది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ అనకుండా డీజే టిల్లుగా అయితే చాలా మందికి తెలుసు అనమాట. అండ్ డీజే టిల్లు 1 అయితే ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే కదా. అండ్ టాలీవుడ్ లో చాలా మంది సినీ ప్రేక్షకులకి అయితే మాత్రం ఒక మాన్యువల్ అయితే క్రియేట్ చేశారన్నమాట. డీజే టిల్లు మాటలు కానీ, డీజే టిల్లు యాక్టింగ్ కానీ, అండ్ డీజే టిల్లు యాస కానీ, అట్ ది సేమ్ టైం టైమింగ్ కానీ, కామెడీ కానీ, అవన్నీ కూడా చాలా మంది ఇమిటేట్ చేసి చాలా మంది అయితే వైరల్ చేశారన్నమాట. సో అంతే పెద్ద వైరల్ చేసిన డీజే టిల్లు స్క్వేర్ అయితే రావడం జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది కాబట్టి సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్ పెరిగాయి. అట్ ది సేమ్ టైం కలెక్షన్స్ కూడా భారీగా పెరిగాయి అనమాట. అండ్ మన టాలీవుడ్ చూసుకున్నది పెద్ద హీరో సినిమాలని ఈ మధ్య కాలంలో అంత పెద్ద విజయం సాధించట్లేదు కదా. సో చూసుకున్నట్లయితే డీజే టిల్లు మాత్రం ఖచ్చితంగా వచ్చి పెద్ద హిట్ అయితే సాధించింది అనమాట. అండ్ డీజే టిల్లు స్క్వేర్ అయితే మంచి కలెక్షన్స్ తో ముందుకైపోతుంది. అండ్ నాగవంశీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే తన సినిమాలు అయితే పెద్ద భారీ విజయం సాధిస్తున్నాయి కాబట్టి. అట్ ది సేమ్ టైం డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో డీజే టిల్లు స్క్వేర్ కూడా అంతే పెద్ద హిట్ అయింది అనమాట. ఈ 5 days కలెక్షన్స్ 85 crores అయితే రావడం జరిగింది. అండ్ 100 crores అయితే దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే సిద్ధు జొన్నలగడ్డ అయితే మాత్రం ఈ సినిమాలో బీభత్సంగా యాక్ట్ చేశారు అనమాట. అండ్ యూత్ అందరిని కూడా గట్టిగా ఆకట్టుకున్నాడు. మాటలు చూస్తుంటే మాత్రం కిరాక్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ డైలాగ్స్ మాత్రం ఉన్నాయి భయ్యా, పిచ్చగా ఉన్నాయి. అదే సినిమా డీజే టిల్లు ఎంత పెద్ద అన్ని డైలాగ్ హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయ్యాయి అనమాట. అండ్ డీజే టిల్లు స్కేల్ చూసుకుని అనుపమ పరమేశ్వరన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది చెప్పొచ్చు. అండ్ పాత సినిమాలకి ఈ సినిమాలకి అయితే మాత్రం ఒక మోతర్ అయితే ఎక్స్ట్రా పెట్టింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం అయితే కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా గట్టిగా ఉన్నాయి. అండ్ డీజే టిల్లు స్కేల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో ఖచ్చితంగా చాలా బాగున్నాయి అనమాట. అండ్ మోస్ట్ చెప్పాలంటే డీజే టిల్లు రాధిక అయితే మాత్రం, అంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న రాధిక అండ్ సెకండ్ పార్ట్ లో ఉన్న రాధిక ఇద్దరు కలిపి ఒక్కసారి డీజే టిల్లు మధ్య కూర్చుంటే మాత్రం ఆ సీన్ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే థియేటర్ లో మొత్తం విజిల్ అన్నమాట, అంత బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డకు మాత్రం సరైన సాలిడ్ హిట్ దొరికిందని చెప్పొచ్చు. అండ్ సినిమా కూడా కొన్ని రోజులు 100 crores క్లబ్ లో చేరబోతుంది. అండ్ డీజే టిల్లు స్క్వేర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సినిమా ఎలా ఉందని చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, జై హింద్.